హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. రైట్ నో మనం రెనోవా NIGL హాస్పిటల్స్లో ఉన్నాం. మనతో పాటు డాక్టర్ ఆర్వి రాఘవేంద్రరావు గారు ఉన్నారు, డైరెక్టర్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో ఇవాళ మనం లివర్కి సంబంధించి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి, లివర్కు ఉన్న ప్రాముఖ్యతకి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన మాటల్లో తెలుసుకోబోతున్నాం. లెట్స్ టాక్. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ డాక్టర్. సో మన శరీరంలో లివర్కి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మనకి జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, అంటే మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఏదైతే డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుందో, దీనికి అనుబంధంగా మనకి లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఈ రెండు కూడా ఆర్గన్స్ ఉంటాయి. ఇది లివర్ ఏదైతే ఉంటుందో, మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావాల్సినటువంటి బైల్ జ్యూసెస్ని ప్రొడ్యూస్ చేసి, ఆ బైల్ జ్యూసెస్ పాన్క్రియాస్ జ్యూసెస్తో ఇంటరాక్ట్ అయ్యి మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేస్తాయి. డైజెషన్ తర్వాత ఏవైతే పదార్థాలు రిలీజ్ అవుతాయో వాటిలన్నిటినీ మళ్ళీ లివర్ తిరిగి తీసుకొని ఆ పదార్థాలని వినియోగించుకొని, డైజెస్ట్ అయిన పదార్థాలని వినియోగించుకొని శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువుల్ని, పదార్థాలని తయారు చేసి శరీరానికి అందజేస్తుంది. అంటే శరీరంలో ఏ ఎనర్జీ కావాలన్నా, ఏ ప్రోటీన్ కావాలన్నా, ఎటువంటి ఫ్యాట్ ఐటమ్ కావాలన్నా, ఎటువంటి పదార్థం హార్మోన్ కానివ్వండి, ఎంజైమ్ కానివ్వండి, ఏది కావాలన్నా కానీ ఇవన్నీ కూడా లివర్ నుంచి, అంటే ఈ ముడి పదార్థాలను వినియోగించుకొని లివర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే శరీరానికి అందుతాయి. అందువల్లనే లివర్ని మనం ఒక ఫ్యాక్టరీగా చెప్పవచ్చు. శరీరంలో నిరంతరం పనిచేసేటువంటి ఒక ఫ్యాక్టరీగా మనం చెప్పవచ్చు. డాక్టర్ గారు, లివర్ పనితీరు దెబ్బతింటే అసలు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో, ముఖ్యంగా లివర్ తను చేయాల్సిన పనులని చేయలేకపోతుంది. అందులో నేను ఇంత మునుపుగా చెప్పినట్టు శరీరానికి కావలసినటువంటి వస్తువుల్ని, పదార్థాలని తయారు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మూలంగా ఏమవుతుందంటే, లివర్లో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యి శరీరానికి అందవలసిన ప్రోటీన్ అనేది సరైన పాలల్లో మనకి శరీరానికి అందదు. దాని మూలంగా శరీరంలో ప్రోటీన్ బాగా తగ్గిపోవడము, దాని మూలంగా కడుపులో నీరు చేరడము, కాళ్ళల్లో వాపు రావడము. అదేవిధంగా లివర్ చేయాల్సిన మరొక ముఖ్యమైన పని ఏంటంటే, శరీరంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో, పర్టికులర్గా బిల్లురూబిన్, అమ్మోనియా, లాక్టేటు, ఇటువంటి వ్యర్థ పదార్థాలని శరీరం నుంచి బయటకు పంపించే ముఖ్యమైన విసర్జన ప్రక్రియ కూడా లివరే చేస్తుంది. ఎప్పుడైతే ఈ పని సరిగ్గా జరగదో శరీరంలో బిల్రూబిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. దాని మూలంగా కళ్ళు పచ్చగా మారడము, ఒళ్ళు పచ్చగా మారడము, ఒక విధంగా చెప్పాలంటే భస్రికలు ఏర్పడడం, జాండీస్ ఏర్పడము, అదేవిధంగా శరీరంలో అమోనియా లెవెల్స్ పెరిగిపోవడం మూలంగా ఆ రెస్ట్లెస్నెస్, పోర్టో ఎన్కెఫలోపతి అంటారు, పోర్టో సిస్టమిక్ ఎన్కెఫలోపతి. ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కనిపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లో ఇబ్బంది ఉన్నప్పుడు కడుపులో కుడి పక్కన పైభాగంలో నొప్పి రావడము, ఆ నొప్పితో పాటు ఒక్కొక్కసారి చలి జ్వరం ఉండడము, అదేవిధంగా మల విసర్జనలో నల్లగా రక్తస్రావం జరగడం, బ్లడ్ పోవడము, లేకపోతే ఒక్కొక్కసారి మల విసర్జన బూడిద రంగులో మారడము, ఇటువంటి అనేక రకాల ఇబ్బందులు మనకి ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? ఇది ఎవరికి అవసరం? అంటే ఎప్పుడైతే లివరు తను చేయాల్సిన పనులని పూర్తిగా చేయలేకపోతుందో, లివరు పనితీరు పూర్తిగా దెబ్బతింటుందో, అటువంటప్పుడు లివర్ని మనం రికవర్ చేయగలగాలి. ఎందుకంటే శరీరం అంతా కూడా మనకి లివర్ యొక్క పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. లివరు సరైన స్థాయిలో పనిచేస్తేనే శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్ కానీ, ఎనర్జీ కానీ, గ్లూకోజ్ కానీ ఇవన్నీ కూడా శరీరానికి సమకూరుతాయి. ఎప్పుడైతే లివర్ పనిచేయదో శరీరం అంతా కూడా కూలబడడం మొదలుపెడుతుంది. సో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దీన్నే మనము ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. అంటే లివర్కి యాక్చువల్గా ఏంటంటే తనంతట తానుగా రికవర్ అయ్యేటువంటి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. ఎప్పుడైతే లివరు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతుందో అటువంటప్పుడు లివర్ తనంతట తాను రికవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది శరీరంలో మరి ఎటువంటి ఆర్గాన్కి కూడా, మనకి బాడీ పార్ట్కి కూడా ఈ విధమైనటువంటి శక్తి ఉండదు. లివర్కి ఆ రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది. ఆ రీజనరేషన్ కెపాసిటీని మించి ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అవుతుందో అనేక రకాల కారణాలు ఉండవచ్చు. దానికి మనం భారతదేశంలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా
ఆల్కహాల్, దీర్ఘకాలంలో ఆల్కహాలు మోతాదు మించి తీసుకోవడం, దాని మూలంగా లివర్ డ్యామేజ్ కావడం, కాలక్రమేణా లివర్ డ్యామేజ్ అవుతూ పోయి లివర్ దీర్ఘకాలంలో అది క్రానిక్ లివర్ డిసీజ్కి చేరడం, దీన్నే మనము సిర్రోసిస్ ఆఫ్ ద లివర్ అంటాం. అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లివర్కి స్పెసిఫిక్గా వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్. ముఖ్యంగా భారతదేశంలో మనకి ఈ 2 వైరస్ల మూలంగా లివర్కి ప్రమాదం చూస్తూ ఉంటాం. ఇవి లోపలే ఉండి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా క్రమేణా లివర్ని డ్యామేజ్ చేయడం మొదలుపెడతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొన్నిసార్లు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకి అది లివర్ని పూర్తిగా డ్యామేజ్ చేసి దాని యొక్క పర్యవసానం మనకి బయటపడుతుంది. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి భారతదేశంలో ఒక ముఖ్యమైన కారణం లివర్ డ్యామేజ్, పర్మనెంట్గా డ్యామేజ్ కావడానికి. అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని రకాల మందుల వాడకం కానివ్వండి, కొన్ని రకాల ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మరి చిన్నపిల్లల్లో అయితే కొన్నిసార్లు జన్యుపరంగా కానీ లేకపోతే పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని రకాల ఇబ్బందుల మూలంగా, జెనెటిక్ డిజార్డర్స్ కానివ్వండి, బర్త్ డిఫెక్ట్స్ కానివ్వండి, ఇటువంటి కారణాల మూలంగా లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం పిల్లల్లో చూసుకున్నట్టయితే మనకి ఈ విల్సన్స్ డిసీజ్ అని, హీమోక్రోమటోసిస్ అని, ఇటువంటి జన్యుపరమైన కారణాల మూలంగా వచ్చేటువంటి లివర్ ఇబ్బందులు, లేదా పుట్టుకతోటి లివర్ యొక్క బైల్ డక్ట్స్లో వచ్చేటువంటి బ్లాకేజెస్, దీన్నే మనము బిలియరీ అట్రేజియా అంటాం. ఈ యొక్క కారణాల మూలంగా చాలా చిన్న వయసులోనే, అంటే పుట్టుకతోటే ఇంచుమించుగా ఈ పర్టికులర్గా ఈ బిలియరీ అట్రేజియా ఉన్న పిల్లల్లో ఏంటంటే పుట్టుకతోటే బైల్ గొట్టాలు సరిగ్గా అమరకపోవడం మూలంగా లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అవ్వడం మొదలుపెడుతుంది. సుమారుగా 3 నెలలు 4 నెలలు వయసు దాటేపటికి చాలామంది పిల్లల్లో దాన్ని కనుక సరిగ్గా మనం అడ్రస్ చేయకపోతే, దానికి కావాల్సిన మందులు కానీ సర్జరీస్ కానీ ప్రాపర్గా చేయకపోతే అది పర్మనెంట్గా లివర్ డ్యామేజ్కి దారితీస్తుంది. సో ఈ విధంగా మద్యపానము, వైరల్ ఇన్ఫెక్షన్సు, జన్యుపరమైన లోపాలు, లేకపోతే పుట్టుకతో వచ్చేటువంటి డిఫెక్ట్స్, లేదా కొన్ని రకాల ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్, ఈ విధంగా అనేక కారణాల మూలంగా లివర్ పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ డ్యామేజ్ లివర్ తనని రికవరీ చేసుకునే స్థాయికి మించి డ్యామేజ్ అవుతుందో, లేదా మందుల ద్వారా దాన్ని రికవరీ చేయలేని పరిస్థితికి చేరుతుందో, ఇటువంటి అడ్వాన్స్డ్ లివర్ డ్యామేజ్నే మనము ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం, ఈఎస్ఎల్డి. ఇటువంటి కండిషన్ ఉన్న పేషెంట్స్లో మనము లివర్ అనేది ఇక కొత్త లివర్ పెడితే తప్ప వాళ్ళకి లివర్ తను చేయాల్సిన పనులు చేయలేకపోతుంది. సో పాత లివర్ని తీసేసి డ్యామేజ్ అయిన లివర్ని తొలగించి కొత్త లివర్ని అమర్చడాన్నే మనము లివర్ మార్పిడి లేదా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. డాక్టర్ గారు, లివర్ని దాతల నుండి ఎలా సేకరిస్తారు? లివర్ ఎప్పుడైతే పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని మనం అనుకుంటామో, అటువంటి సందర్భంలో ఏంటంటే మనకి ఇంకా కూడా సైన్స్ ఇంత అడ్వాన్స్ అయినా కానీ లివర్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కృత్రిమంగా, అంటే చాలా అడ్వాన్సెస్ అయినాయి, చాలా రీసెర్చ్ ఉంది దీని లోపల. వెరీ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ బయోలివర్స్ కూడా మనకి త్వరలో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిలో మాత్రము మనము ఒక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే ఎవరైనా దాత నుంచే మనము కొంత పార్ట్ ఆఫ్ ద లివర్ని కానీ, కొందరిలో కొన్ని కండిషన్స్లో పూర్తి లివర్ని కానీ తీసుకొనే మనము ఈ వ్యక్తి ఎవరైతే క్రానిక్ లివర్ డిసీజ్తో బాధపడుతున్నారో, సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారో వాళ్ళలో అమర్చడం జరుగుతుంది. దీనికి పాపులర్గా మనము వాడేటువంటి విధానాలు 2 రకాలు. అనేక రకాల విధానాలు ఉన్నప్పటికీ కూడా మనము మోస్ట్ కామన్లీ మనం డిపెండ్ అయ్యేది 2 విధానాలపైన. ఒకటి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ప్రస్తుతానికి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి లా ప్రకారము మనం కుటుంబ సభ్యులు, అందులోనూ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే ఇమీడియట్ ఫ్యామిలీ మాత్రమే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వ్యక్తికి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కొంత తమ లివర్లోని కొంత భాగాన్ని డొనేట్ చేయడానికి అంగీకరిస్తే వాళ్ళకి ఆపరేషన్ చేసి వాళ్ళలోని కొంత పార్ట్ ఆఫ్ ద లివర్ని, పూర్తి లివర్ కాదు, పార్ట్ ఆఫ్ ద లివర్ని మాత్రమే తీసి వీళ్ళకి ఎవరైతే ఈ లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళలో అమర్చడం జరుగుతుంది. దీన్నే లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు.
దీనికి కూడా ప్రిన్సిపల్ ఏంటి అంటే మనము ఈ యొక్క లివర్కి ఉన్నటువంటి అద్భుతమైన రీజనరేషన్ కెపాసిటీని దీంట్లో యూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎవరైతే డొనేట్ చేస్తారో డోనర్లోనూ, అదేవిధంగా ఎవరిలో అయితే ఆ ముక్కను తీసి వీళ్ళలో పెడతామో ఇద్దరిలో కూడా లివర్ రీజనరేట్ అవుతుంది. తనకున్న కెపాసిటీని వినియోగించుకొని లివర్ రీజనరేట్ అవ్వడం మొదలు పెడుతుంది. సుమారుగా 3 నుంచి 6 నెలల వ్యవధిలో పూర్తిగా లివర్ శరీరానికి సరిపడినంత గ్రో కాగలుగుతుంది. దాన్ని ఎంకరేజ్ చేయడానికి మనం కొన్ని రకాల మందులు వాడడము ఇవన్నీ చేయడం ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వ్యక్తిలోనూ లివర్ ఇచ్చిన వ్యక్తిలోనూ ఇద్దరిలో కూడా లివర్ తిరిగి నార్మల్ సైజ్కి వస్తుంది. ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియ ద్వారా మనము ఈ లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ని చేయవచ్చు. ఇక రెండో రకమైనటువంటి లివర్ని సేకరించే విధానాన్ని మనము డిడిఎల్టీ అంటాం, డిసీజ్డ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఆర్ పాపులర్గా దీన్ని కెడవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అంటే ఒక వ్యక్తి సాధారణంగా ఏంటంటే మనము చనిపోయాడు అంటే అన్ని బాడీ పార్ట్స్ ఆగిపోయినప్పుడే చనిపోయాడు అనేది చెప్తాం. కొన్ని కండిషన్స్ సైంటిఫిక్గా మెడికల్ పరంగా కొన్ని సైన్స్ చెప్పేది ఏంటి అంటే కొందరు వ్యక్తుల్లో పర్టికులర్గా ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లేదంటే బ్రెయిన్ హెమరేజెస్, బ్రెయిన్లో హెమరేజెస్ అయిన వాళ్ళు, సబార్కినాడ్ హెమరేజెస్ కానీ బ్రెయిన్ హెమరేజెస్ కానీ ఈ బ్రెయిన్ డ్యామేజ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో డ్యామేజెస్ అయిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళల్లో మెదడు చనిపోతుంది కొందరిలో. కానీ ఎట్ స్పైనల్ లెవెల్ శరీరంలో ఉన్నటువంటి కీలక అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. సుమారుగా ఇది 72 గంటల పాటు సాధారణంగా మనము ఈ పనిచేసే తీరుని చూస్తుంటాం కొందరిలో, కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో. ఇటువంటి వాళ్ళనే మనము బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అంటాం. వీళ్ళలో బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయిపోయి పూర్తిగా డెడ్, ఇంకా నిర్వీర్యం అయిపోతుంది, పనిచేయదు. కానీ ఎట్ స్పైనల్ లెవెల్ హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివరు ఇటువంటి కీలక అవయవాలన్నింటినీ, బ్లడ్ సర్క్యులేషను, దీన్నంతా కూడా శరీరము మెయింటైన్ చేస్తుంది. దాన్ని మనం సపోర్ట్ చేయవచ్చు. ఇది సుమారుగా 3 to 4 days జనరల్గా మనకి ఆ వ్యవధి ఉంటుంది. ఇటువంటి బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ని కనుక మనం ఐడెంటిఫై చేస్తే దానికి స్పెసిఫిక్ పరీక్షలు అవి ఉంటాయి. దానికి చాలా స్ట్రిక్ట్ లాస్ కూడా ఉన్నాయి. ఆ లా ప్రకారంగా మనకి పార్లమెంట్ కూడా ఈ బ్రెయిన్ డెడ్ డోనర్స్కి మనకి ఒక లా అనేది పాస్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకి ఏంటంటే ఆ స్ట్రిక్ట్ లాకి సంబంధించి అవన్నీ కనుక మనకి దాని కండిషన్స్ అన్నీ మీట్ అవుతే దాని ప్రకారంగా కుటుంబ సభ్యుల అంగీకారంతో మనము ఈ బ్రెయిన్ డెడ్ డోనర్స్ నుంచి మనము ఈ ఆర్గాన్స్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది. ఒక చనిపోయిన వ్యక్తి, ఒక బ్రెయిన్ డెడ్ డోనరు సుమారుగా 8 అవయవాలని డొనేట్ చేసే అవకాశం ఉంటుంది. లివరు, కిడ్నీ, హార్ట్, లంగ్స్, ఐస్, ఈ విధంగా అనేక రకాల బాడీ పార్ట్స్, ప్యాన్క్రియాస్, ఇంటెస్టైన్, ఇట్లా ఈ విధంగా అనేక రకాల బాడీ పార్ట్స్ని వీళ్ళ నుంచి సేకరించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక పాపులర్ విధానం. డిడిఎల్టీలో కూడా దానికి సంబంధిత నియంత్రించేటువంటి సంస్థలు అవి ఉంటాయి. దాని ద్వారా ఈ యొక్క సాధారణంగా ఇదంతా కూడా గవర్నమెంట్ సూపర్విజన్లో ఒక లాకి సంబంధించి దాని ప్రకారంగా జీవన్ దాన్ ప్రోగ్రాం ద్వారా దీన్ని మనం అమలు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కడవర్ ట్రాన్స్ప్లాంటేషను, లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషను, ఈ 2 పద్ధతుల ద్వారా మనము లివర్ని సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలంటారు? అయితే సాధారణంగా ఏంటంటే మనకి ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత యాక్చువల్గా ఐడియల్గా మనం అనేక రకాల జాగ్రత్తలు చెప్తాము. చాలా సందర్భాల్లో ఏంటంటే ఇవన్నీ దే బాయిల్ డౌన్ టు 2 విషయాలు. ఒకటి శుభ్రత, రెండోది రెగ్యులర్గా వైద్య పరీక్షలు, వైద్య పర్యవేక్షణ. ఈ 2 కనుక ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ నియర్ నార్మల్ లైఫ్, ఆల్మోస్ట్ ఐ వుడ్ సే నార్మల్ లైఫ్ వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది. ఎంతోమంది పేషెంట్స్, నేను ఇప్పుడు 20 సంవత్సరాల క్రితము ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన పేషెంట్స్ కూడా ఇప్పుడు మామూలుగా నార్మల్ లైఫ్, వాళ్ళని చూస్తే అసలు మనకి ఇంత పెద్ద ఆపరేషన్ చేయించుకున్నారా అనే విషయం కూడా మనకి అసలు తట్టదు. సో దే కెన్ లివ్ లైక్ నార్మల్ పీపుల్ ప్రొవైడెడ్ వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ మాత్రం పాటించాలి. ముఖ్యంగా వీళ్ళకి లైఫ్ లాంగ్ ఇమ్యూనో సప్రెషన్ అనేది ఉంటుంది. అంటే శరీరంలో లివరు స్థాయిని మనం మెయింటైన్ చేయడానికి శరీరము రిజెక్ట్ చేయకుండా లివర్ని మనం ఒక లెవెల్ ఆఫ్ మెడిసిన్స్ అనేది లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ చేయవలసి ఉంటుంది.
దాని మూలంగా కొంత బాడీ ఇమ్యూనిటీ, బాడీ రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుంది. అందువల్ల వీళ్ళు తీసుకునే ఆహారం కానీ, తీసుకునే నీరు కానీ, వాళ్ళకున్నటువంటి వాతావరణం కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, ఆ పరిశుభ్రత అనేది చాలా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఎక్స్‌పోజర్ టు ద క్రౌడ్స్ కానివ్వండి, డస్ట్ ఎక్స్‌పోజర్ కానివ్వండి, క్రౌడెడ్ ప్లేసెస్‌లో తిరిగేటప్పుడు కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు పాటించడము, ఈ ఫుడ్, వాటర్ కన్జంప్షన్‌లో తగిన పరిశుభ్రత పాటించడము, హ్యాండ్ వాషింగు, శుభ్రంగా ఆహారాన్ని తయారు చేయడము, ఇవన్నీ కూడా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు. స్పెసిఫిక్‌గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ, స్పెసిఫిక్‌గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ ఏమీ ఉండవు. ఇన్‌ఫాక్ట్ చిన్న వయసులో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకొని, పెద్దయ్యి, పెళ్ళిళ్ళయ్యి, ప్రెగ్నెంట్ అయ్యి నార్మల్ బేబీస్‌ని డెలివరీ చేసినటువంటి పేషెంట్స్ కూడా ఎంతోమంది ఉంటారు మన ఫాలో అప్‌లో. సో, కొన్ని ప్రికాషన్స్ ప్రెగ్నెన్సీ టైంలో మనము ఎక్స్‌ట్రా ప్రికాషన్స్, మందుల్లో మార్పులు, చేర్పులు అవి చేసుకోవాలి. అదంతా కూడా పక్కన పెడితే, ఇన్ జనరల్ నేను చెప్పేదేంటంటే, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అవసరమైన వ్యక్తులకి సరైన సంస్థలో, సరైన పర్యవేక్షణలో మనం గనక లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే, దీని సక్సెస్ రేట్ బాగుంటుంది. పోస్ట్ ఆపరేటివ్‌గా కూడా లైఫ్ స్టైల్ అనేది నియర్ నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. కాకపోతే ఈ యొక్క నేను చెప్పినటువంటి జాగ్రత్తలు, పరిశుభ్రంగా ఉండడము, మెయిన్‌గా దీనిపైన కాన్సంట్రేట్ చేయడము, రెగ్యులర్‌గా వైద్య పర్యవేక్షణలో ఉండడం. 3 నెలలకి, 6 నెలలకి, చాలామంది పేషెంట్స్‌కి ఏంటంటే ఫస్ట్ 2 ఇయర్స్ దాటిన తర్వాత సాధారణంగా మనము 6 మంత్స్ టు 1 ఇయర్ ఫాలో అప్ ఉంటే సరిపోతుంది. చాలామంది పేషెంట్స్‌లో ఎవ్రీ మంత్ రావాల్సిన అవసరం కూడా ఉండదు. వన్స్ ఇన్ 1 ఇయర్ కూడా వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారు. సో, వీళ్ళలో రెగ్యులర్‌గా మనము వచ్చినప్పుడు కొన్ని రకాల పరీక్షలు అవి చేసుకొని, బాడీ సిస్టమ్స్, ఫిజియాలజీ అంతా కూడా ప్రాపర్‌గా పనిచేస్తున్నాయని నిర్ధారణ చేసుకొని, వాళ్ళకి మందులు మార్పులు, చేర్పులు చేస్తే సరిపోతుంది. యాహ్! చాలా మందిలో ఏంటంటే ఫస్ట్ 1 ఇయర్ దాటేటప్పటికి మందుల యొక్క రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోతుంది. ఇన్‌ఫాక్ట్ చాలామంది పేషెంట్స్‌లో మనం 1 ఆర్ 2 మెడిసిన్స్ 2 మందులే మనము, కొందరిలో అయితే ఒక మందుతోటే మనము చాలా మందికి లైఫ్ లాంగ్ కూడా మనము వీళ్ళని ప్రాపర్‌గా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే వీళ్ళలో నియర్ నార్మల్ లైఫ్ ఉంటుంది. డాక్టర్ గారు, లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో NIGL హాస్పిటల్‌కి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటి? అంటే ట్రాక్ రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్‌సెల్ఫ్. లాట్ ఆఫ్ పేషెంట్స్ హూ కమ్ మనకి ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నీ కూడా స్వీయ అనుభవంతోటి, సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నటువంటి, నాకున్నటువంటి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ తోటి చెప్తున్నటువంటి విషయాలే. ఇందులో ఇవన్నీ డే టు డే మనం పేషెంట్స్‌ని చూసి ఫాలో అప్ అయ్యి మనకున్న అవుట్‌కమ్స్‌ని మనం బేరీజ్ వేసుకొని చెప్తున్నటువంటి విషయాలే. అందువల్లే చాలా కేసెస్‌లో మనము ఎలెక్టివ్ కేసెస్‌లో పర్టిక్యులర్‌గా మనం బాగా స్టెబిలైజ్ చేసి ఎలెక్టివ్‌గా ఉన్న పేషెంట్స్‌లో నియర్ 100% మనము లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో సక్సెస్ ఇవ్వగలుగుతున్నాము. బట్ అక్రాస్ ద స్పెక్ట్రమ్ అంటే మనకి దీంట్లో అందరూ కూడా స్టేబుల్ పేషెంట్సే రారు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి. అంటే వాళ్ళకి డెఫినిట్‌గా ట్రాన్స్‌ప్లాంటేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాళ్ళని కొంచెం కడుపులో నీరు అది ఉన్నప్పుడు వాళ్ళని అవి తీసి, కిడ్నీ పైన దాని ఎఫెక్ట్ పడినప్పుడు దాన్ని కొంచెం కంట్రోల్ చేసి, ఎన్కెఫలోపతి లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిల్ని కొంచెం కంట్రోల్ చేసి, హీమోగ్లోబిన్ అది తక్కువ ఉన్నప్పుడు వాటిల్ని ఇంప్రూవ్ చేసి, ఇటువంటి స్టెబిలైజేషన్ తర్వాత ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్న పేషెంట్స్‌లో నియర్ 100% సక్సెస్ రేట్ ఉంటుంది. అక్రాస్ ద స్పెక్ట్రమ్ చూసుకుంటే అంటే ఇందులో మళ్ళా మిక్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. కొన్నిసార్లు చాలా సిక్ పేషెంట్స్ వస్తారు. మనకి వాళ్ళని స్టెబిలైజ్ చేసి, వాళ్ళని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్‌లో తీసుకునే అవకాశం ఉండదు. పర్టిక్యులర్‌గా ALF కేసెస్, ఈ అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ కేసెస్, అందులోనూ వాళ్ళకి వేరే ఆర్గాన్స్ పైన, బాడీ సిస్టమ్స్ పైన ఎఫెక్ట్ పడిన పేషెంట్స్, ఇటువంటి వాళ్ళు మనకి చాలా షార్ట్ పీరియడే మనకి దొరుకుతుంది. ఒక 4, 5 డేస్‌లో వాళ్ళని క్విక్‌గా వీలున్నంత స్టెబిలైజ్ చేసి, వెంటనే మనం ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి కండిషన్స్ వీటిలన్నిటినీ గనక ఓవరాల్‌గా మనం చూసుకుంటే స్పెక్ట్రము 90% సక్సెస్ రేట్ అనేది మనము ఇవ్వగలుగుతున్నాము. ఇదంతా కూడా మనకున్నటువంటి ఎక్స్‌పర్టీస్ కానివ్వండి, టీమ్ వర్క్ కానివ్వండి, ఫెసిలిటీ కానివ్వండి, వీటిపైన డిపెండ్ అవుతాయి. సో, ఈ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది నౌఎడేస్ హ్యాస్ బికమ్ వెరీ, వెరీ సేఫ్ ప్రొసీజర్. ఇట్ ఈస్ ఏ వెరీ ఎఫెక్టివ్ ప్రొసీజర్ అండ్ ఇట్ ఈస్ వెరీ అంటే ఫుల్‌ఫిల్లింగ్. అంటే మనిషికి తిరిగి మనము వాళ్ళని మళ్ళా మనం ఫాలో అప్‌లో చూసినట్టయితే
అసలు వీళ్ళు ఏ పరిస్థితిలో వచ్చారు, ఏ విధంగా ఉన్నారని మనకే ఒక్కొక్కసారి సర్ప్రైజ్ అనిపిస్తూ ఉంటుంది. చాలా చిన్న వయసులో మనం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఒక 6 మంత్స్ బేబీకి మనం ఆపరేట్ చేయడం జరిగింది. 6 నెలల బాబు 6 మంత్స్ దాటంగానే అంటే పుట్టుకతోటి ఉన్నటువంటి ఇబ్బందికి మనం 6 నెలలు దాటేంత వరకు మేనేజ్ చేసుకొని కొంచెం వెయిట్ గెయిన్ అది ఇంప్రూవ్ అయిన తర్వాత మనము తల్లి నుంచి లివర్‌లో కొంత భాగాన్ని తీసి ఆ పిల్లవాడికి పెట్టడం జరిగింది. వితిన్ 15 డేస్ పేషెంట్‌ని కూడా డిశ్చార్జ్ చేయగలిగాము. తల్లిని అయితే మనము 8 డేస్‌లో మనం డిశ్చార్జ్ చేయగలిగాము. అంటే వాళ్ళు ఇంకా హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మందులు అవి వాడుకొని కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఒక 15 డేస్‌లో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా చాలా చిన్న వయసు పిల్లల్లో కూడా మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా చేయగలుగుతున్నాం. సో, ఇదంతా కూడా బేరీజ్ యేసుకుంటే 90% సక్సెస్ రేట్ అనేది చాలా ఇవాళ రేపు అందుబాటులో ఉన్నటువంటి విషయం. సో, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి కండిషన్‌లో గనక మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకపోతే 100% పేషెంట్సు కొన్ని వారాల్లో వాళ్ళు చేదారుతారు. అందువల్ల అది ధైర్యంగా ముందరికెళ్ళి దానికి కావాల్సినటువంటి సరైన అవగాహన పెంచుకొని అనవసరమైన అపోహలకి దూరమయ్యి సరైన వైద్య పర్యవేక్షణలో గనక మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు నిండుగా ఉంటాయి. డాక్టర్ గారు, లివర్ ఆరోగ్యం విషయంలో మన ప్రేక్షకులకి మీరిచ్చే సూచనలు, సలహాలేంటి? ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటికీ కూడా అన్‌ఫార్చునేట్‌లీ మనం భారతదేశంలో చూసుకున్నట్టయితే, మనకి చాలా మటుకు కూడా లివర్‌కొచ్చే సమస్యలు ప్రివెంటబుల్ ప్రాబ్లమ్సే. ముఖ్యంగా మనము కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము. ఇది ఇప్పటికీ కూడా లివర్ సమస్యలకు ఒక ముఖ్యమైన కారణం. అది పరిశుభ్రత అనేది, పర్సనల్ హైజీన్ అనేది వాటర్ కన్జంప్షన్‌లో కానీ, ఫుడ్ కన్జంప్షన్‌లో కానివ్వండి, మల విసర్జన తర్వాత సబ్బు నీటితో చేతులు కడుక్కోవడము, ఆహారం తినే ముందు సబ్బు నీటితో చేతులు కడుక్కోవడము, ఆహారం తయారు చేయడంలో పరిశుభ్రత పాటించడము, పోర్టబుల్ వాటర్, మున్సిపల్ వాటర్‌నే కన్జ్యూమ్ చేయడము, లేదా బోర్‌వెల్లు అదేవిధంగా బావి నీళ్లపైన ఆధారపడిన వాళ్ళు ఫిల్టర్స్ యూజ్ చేయడము, వీటిల ద్వారా లేదు అది కూడా అందుబాటులో లేదంటే అట్‌లీస్ట్ కాచి చల్లార్చిన నీటిని తాగడము. ఇటువంటి సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే చాలా లివర్ ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెపటైటిస్ బికి చక్కటి వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈవెన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌లో పుట్టిన పిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళకి కూడా 3 డోసులు వ్యాక్సిన్ గనక మనం ఇవ్వగలిగితే అది హెపటైటిస్ బి బారిన పడకుండా మనం జీవితాంతం కూడా రక్షణ పొందవచ్చు. అదేవిధంగా ఆల్కహాల్‌కి ఎంత దూరంగా ఉంటే లివర్ యొక్క ఆరోగ్యము, శరీరం యొక్క ఆరోగ్యము అంత బాగుంటుంది. లివర్ మెయిన్‌గా ఎఫెక్ట్ అయినప్పటికీ ఆల్కహాల్ మిగిలిన బాడీ పార్ట్స్‌ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో, అందువల్ల లివర్ ఆరోగ్యము, శరీరం యొక్క ఆరోగ్యము ఆల్కహాల్‌కి ఎంత దూరంగా ఉంటే అంత బాగా మెయింటైన్ అవుతుంది. మరో ముఖ్యమైన సమస్య మనం చూస్తున్నది ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది ఇవాళ రేపు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు కానివ్వండి, జంక్ ఫుడ్ కన్జంప్షన్ కానివ్వండి, ఎక్సెసివ్ రెడ్ మీట్ కన్జంప్షను, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఒబేసిటీ పెరగడము, స్థూలకాయం పెరగడము, సెడెంటరీ లైఫ్ స్టైలు, అదేవిధంగా డయాబెటీస్, షుగర్ ఉన్న పేషెంట్స్‌లో అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ మూలంగా వీటిలన్నిటి మూలంగా ఏంటంటే లివర్ పైన కొవ్వు పేరుకుపోయి దాని మూలంగా క్రమేణా ఫ్యాటీ లివర్ ముదిరి దాని మూలంగా లివర్ డ్యామేజ్ కావడము, లివర్ సిర్రోసిస్ ఏర్పడడము, లేకపోతే లివర్‌లో ట్యూమర్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో, లైఫ్ స్టైల్ మార్పులు, ఆహారంలో మార్పులు, సరైన ఎక్సర్సైజ్ ఉండడం, బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ విధంగా పరిశుభ్రత పాటించడము, ప్రాపర్ లైఫ్ స్టైలు, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ పాటించడము, ఆల్కహాల్‌కి దూరంగా ఉండడము, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకోవడము, ఈ 4 కూడా నేను ప్రధానంగా ఇచ్చేటువంటి సూచనలు. డాక్టర్ గారు, మన శరీరంలో లివర్‌కి ఉన్న ప్రాముఖ్యత, అలాగే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇలాంటి అనేక వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం. సో, ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.